इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण కుటుంబ పెద్దలందరినీ ముందుగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మొదటి లైన్లో నుంచి కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సరి రి గ గ పద స స ద ప ప గ రి రి ప గ రి స ద స సరి గ రి గ ప గ పద స ద ప గ రి ప్రత్యంజానంద నగదస్పరస్తే మైషాన్ దత్తం ప్రబధాభినేషదో ధాతాధాతనాం పవనస్థిరస్పదర్దేవగోసభిగార పవిమామిషామాన్ పురవ్యజానో మహిషశర్మనగోసదస్మినహరే పురహోతః పురక్షో తనః ప్రణాళై హర్యశ్వమనయేంద్రమానోదేవి శోభాపరాధాః येन समर्ताः पदे पवन्निन्द्राग्निभ्यामपबाधामहेतान् वसवो रुद्रादित्याः परस्पृशन्मोऽग्रन्थेत्तारमधिराजमकृन् अर्वाञ्चलक्षत्रस्वन्दरिके एतत्समये सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता फलदास्यमुसुजामसि देवस्त्रोमलक्ष्मीनारायणदेवताभ्यो नमः यश्यमानारूपाभ्यां यादे सर्वमङ्गला यौ संस्मरणात्मन्था सर्वदोषे येषां मध्ये प्रश्नामहोदयस्थवदनान्तरः आपदापहर्तारं श्रीभद्राभ्यां नमः अनन्तदेवनिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः रमेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः अनं मुहूर्तस्य मुहूर्तः पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवचन शौर्ये गुणवचन शौर्ये पद्मनाभ पाहि
సల్మగలితముని మానస పంకజా సల్మగలితముని మానస పంకజా సకల భువన పరి పాలనలోలుప సకల భువన పరి పాలనలోలుప పద్మనాభ పాహి ద్విపభచార గుణవసన శౌరే పద్మనాభ పాహి చారుముఖ జిత చంద్రనేత్ర చారుముఖ జిత చంద్రనేత్ర చారుముఖ జిత చంద్రనేత్ర పరిలసిత కరుణ సాగర చారుముఖ జిత చంద్రనేత్ర పరిలసిత కరుణ సాగర భూరి కో భగత ఖలతను చేంద్ర భూరి కో భగత ఖలతను చేంద్ర పవన నరసింహం నేను రాజాలను చూస్తాను అంటే ఆయన లైఫ్ అంతా కింగే రాజాలాగా నడిపాడు ఆయన. ప్రత్యేకత ఏమిటంటే 39 సంవత్సరాల అఖండమైన సేవ. అఖండమైన ఎందుకంటున్నానంటే ఎక్కడ బ్రేక్ లేదు, ఒకే చోట 39 ఇయర్స్ సేవ చేశారు. స్టీల్ ప్లాంట్లో ఆర్ఐ అన్నదాంట్లో దానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే ముఖ్యంగా నాకు
నేను 39 సంవత్సరాలు సర్వీస్ చేశాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. కానీ మాకు ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉంటాయి. అంచేత అక్కడ కాదు ఒకే చోట కాదు, అందుచేత ఇది అక్కడ అయిందంటున్నాను. ఇంకెక్కడ బ్రేక్ లేకుండా ఒకే చోట 39 years స్ట్రీట్ ప్లాంట్ ఆయనతోటే ఇనాగ్రేట్ చేశారు. ఆయనతోటే స్టార్ట్ అయింది స్ట్రీట్ ప్లాంట్. నాకు గుర్తున్నంత 87 అనుకుంటా, 4th డే 87. విశేషం ఏంటంటే ఆయన మంచి జాతరస్తుడు. అతను ఒక కమాండింగ్ మ్యాన్. ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, అంతరిలో తాను ఒకడు. ఎందరో మహానుభావులు, అంతరిలో తాను ఒకడు. అందుకే నా ప్రేమ పాత్రుడు. సొంతము నేను వైజాగ్లో ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో చేసేప్పటి నుంచి ఇంకా మా రాజుగారి గురించి చెప్పాలంటే జీవితంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి మనకి ఉద్యోగం కానీ, లేకపోతే మనం చేసే వృత్తి వ్యాపారాలు కానీ, మన జీవనం అది. దాంట్లో 2 భాగాలు. ఒకటి మనం చేసి ఉద్యోగం అనుకోండి, అది ఆధారిత భాగం. రెండోది ఏంటంటే సంసారం, భార్యతో. అది ఈ రెండోది చాలా కష్టమైంది. ఒకరి మీద ఆధారపడి ఉండదు భార్య భర్తలు. అది ఎక్కువగా ఇద్దరు కూడా సమతుల్యంగా ఉంటే సాగుతుంది. ఒకవేళ ఎవరైనా కూడా సమతుల్యం లేకపోతే భార్య మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఆ సహనానికి దానికి కూడా ఒక ఆదర్శప్రాయమైన దంపతులు కావాలంటే భార్య పోషణ చాలా ఎక్కువ ఉంటుంది. 75% కానీ 80-90% కూడా ఉంటుందని చెప్పలేదు. మొత్తం జీవితానికి ఎంత కూడా నక్షత్రాన్ని భార్య. అయితే మీరు చెప్పవచ్చు, నేను చెప్పక్కర్లేదు. స్టీల్ ప్లాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి బాగా తెలుసు. అందరికీ కూడా అతని సన్నిహితుడు రాజా. అతను కేఎన్ఎస్వామి ఉంది కాదు, ఇట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. స్వాతి నక్షత్రం అంటే ఎదురులేని వాడు. ఈ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. రత్నాలు అంటే 2 పిల్లలు, వాళ్ళు కూడా తీర్చిదిద్దాడు అతను గైడెన్స్ తోటి. అతను గైడెన్స్ గురించి నాకు తెలుసు. అతని గైడెన్స్ అంటే ఆదర్శప్రాయంగా ఉన్నాం. ఇంకొకరికి అడ్వైజర్ ఇవ్వడం. దాంట్లో తన కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా చాలామంది యొక్క జీవితాన్ని కూడా మనకి కర్మయ్యాల్సిన కూడా నాకు తెలుసు. టైమ్లీ అడ్వైజర్స్, ప్రాపంచమైన జ్ఞానవంతులకు ఎన్సైక్లోపీడియా. ఏ రకంలో ఏదైనా కూడా తను చేసిన ఉద్యోగం చదివినట్లయిన ఒక టీచర్స్ గురించి తెలుసు, ఎన్నో డిపార్ట్మెంట్స్ గురించి తెలుసు. ఎక్కడికి ఏ పని తీసుకోవాలో, ఫోన్ మీద ఎలా చేసుకోవాలో అన్నీ కూడా చిటికల మీద. ఈ గివ్స్ ఓన్లీ కమాండ్స్ అని చెప్పి కమాండింగ్ పర్సనాలిటీ అని చెప్పాను. ఆ స్వాతి నక్షత్ర జాతరలో అలా ఉంటారు. కమాండింగ్ మన మామగారికి చేసిన సేవ, అత్తగారికి ఇప్పుడు చేస్తున్న సేవ, అది అనిరుచిని చెప్పను. లత 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 అంటూనే ఉంటాడు మా రాజా. సలహాలు తీసుకోకపోయినా ఆవిడని విడిచి ఉండలేడు కొంచెం కూడా, లతను విడిచి. అది ఆవిడ సంపాదించుకున్న
సొత్తు. వాళ్ళిద్దరు దంపతి పిల్లలు కూడా ఉద్యోగాలు కానీ వాళ్ళ చదువులు కానీ వాళ్ళే చెప్తారు, మేమేం ఖర్చు పెట్టలేదు. మినిమం ఖర్చుతో, చాలా తక్కువ ఖర్చుతో కోట్లు పోసి ఫారెన్లో ఎంఎస్ఆర్ చదివిస్తారు. వాళ్ళు ఎందుకు పనికిరారు. ఆయన ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఒకసారి చాలా నేను అంతకంటే తక్కువ ఖర్చుతో ఎవరు ఇంజనీరింగ్ చేయలేరు. వాడికి ఫ్యాకల్టీలో ఇష్టం, మొన్నకి వాడు కోరుకున్న దాంట్లో వాడికి వచ్చింది. ఈ చర్యలు పిలిపిస్తాను. ఇది చదివిన తర్వాత జరిగిన చాలా తీసుకుంటాను. On the eve of your superannuation, on the eve of your superannuation అని దీని క్యాప్షన్ పెట్టారు. క్యాప్షన్ ఏంటంటే హియర్ ఈజ్ దిస్ యువర్ హోమ్, హియర్ ఈజ్ దిస్ యువర్ హోమ్, కేర్ నర్సింగ్ హోమ్. దీని క్యాప్షన్ హియర్ ఈజ్ దిస్ యువర్ హోమ్, కేర్ నర్సింగ్ హోమ్. ఇంకా నేను రాసిన కంపోజిషన్ అండి పోయిటరీ స్టైల్లో. కైండ్ అండ్ హార్ట్ దౌ ట్రూలీ హార్ట్ ఎట్ బై ఎట్ చివర కైండ్ అండ్ హార్ట్ దౌ ట్రూలీ హార్ట్ ఎట్ లయన్ లైక్ కమాండింగ్ ఆర్డర్స్, లయన్ లైక్ కమాండింగ్ ఆర్డర్స్ ఎట్ నరిషింగ్ అడ్వైస్ అండ్ సర్వీస్ యు ఆర్ బట్ ఎట్ నర్సింగ్ advice and service you are but a great minister. Excellence is the art. A great minister, సాధారణ మినిస్టర్ అనుకోండి, జపనీసి పదవులైనా కూడా నేను అందరికీ సలహాలు కాబట్టి మినిస్టర్ పేరు పెట్టాను. A great minister, excellence is the art. Excellence is the art, the కళ. Rare are noble persons like you and about HWD and rare are noble persons like you, like thee, and thou art a good valuation of the society at large, and thou art a good valuation of the society at large, beyond all bounds of the ism, caste or creed, one may belong to thee. Man of efficiency thou art thee, man of efficiency thou art thee. Honorably you proved yourself to be, honorably you proved yourself to be an asset to the Rashtriya Ispat Nigam Limited. Honorably you proved yourself to be an asset to the Rashtriya Ispat Nigam Limited. Mostly your overall knowledge is yet not limited. Mostly your overall knowledge is yet not limited. With best wishes, I am Mallikarjuna. ఈ మధుగారిని నాకు కోరిక దగ్గర మధుగారు రావాలి స్టేజ్ మీద. మధుగారు చేతి మీద వాళ్ళకి ఇద్దామని కోరిక ఏమనుకున్నా మధుగారు రావాలి. అండ్ ఈజ్ ఎ గ్రేట్ సర్వీస్ మ్యాన్ అని అంతా విశ్వాస సేవ చేస్తారంటే so he will never drown in his life. We are sailing, we are swimming. There is a chance for us to drown inside. He is sailing on it. There is no chance for him to drown. మేమంతా ఆ వచ్చిన వాడు వంశంలో ఈదుతుంటే వాడు ఆ వంశంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అందరికీ అన్ని అవకాశాలు రావు. మృతజన పూరితంలో ముదిరినటువంటి కంటే సూర్యుల వద ఒక్క బావి వేరు. అట్టి బావులు నూరిటి కంటే సత్క్రతువది లేదు. అట్టి సత్క్రతువులు శతంబు కంటే ఒక్క మంచి కొడుకుమైన అంటే మా నాన్నగారు మా అమ్మగారు చేసుకున్న అదృష్టం అంటే ఎంతో గొప్ప పనులు చేసే వాళ్ళకన్నా మంచి కొడుకు ఉండడం అదృష్టం. నాకు తమ్ముడు వాడు, బట్ నా తల్లిని తండ్రిని కూడా పువ్వులో పెట్టి చూశాడు మిస్ బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ నేను బయటికి వెళ్ళడం అవుతాను. నా యొక్క ఫినాన్షియల్ స్టేటస్, సోషల్ స్టేటస్, ఫ్యామిలీ స్టేటస్, ఆల్ దీస్ బికమ్ కన్స్ట్రైంట్స్ ఫర్ మీ టు లుక్ అప్ టు మై ఫ్యామిలీ. వేర్ హి టుక్ కేర్ ఆఫ్ హిస్ బ్రదర్ ఆల్సో, ఫర్ విచ్ I always bestow him. I should not thank him.
because it's a responsibility of the son. He shared, I not shared. He took away all the responsibility, whatever you do, as an elderly son of my family. And also, I bless Lata for giving Ardhanaswari support. As my Mahagaru said, without her, he is not there. That is sure. Even my father expressed the same several times, and always praying God to see that this couple acts in the same way in getting అందరినీ కూడా కూడబడుతుంది. నాకు విచిత్రం ఏంటంటే ఏ సభకి వెళ్ళినా వీడి ఫ్రెండ్ ఒక దాంట్లో ఉంటాడు. ఇవాళ సాయంత్రం చాలా పెద్ద సభ కోరుకొండ రంగారావు, వాడికి ఇతరుల గురించే మాట్లాడతారు. నేను లైబ్రరీలో కానీ కూడా చంద్ర థియేటర్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకటి కేఎన్ నర్సరీలో క్యార్ ఆఫ్ అడ్రస్ ఉంటాయి. దట్ ఈస్ ఇస్ వే ఆఫ్ మూవ్మెంట్. ఇంకా విచిత్రం, వీడున్న అపార్ట్మెంట్ ఎదుర్కొన్నా నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, మాటూరు శ్రీనివాస్. ఈ టెల్స్ అబౌట్ హిమ్. అండ్ అతను ఎవరైనా కలిసేవా అంటే హీ హ్యాస్ హిజ్ ఓన్ ఆర్కిటెక్చర్ వే ఆఫ్ లైఫ్. అంటే అదృష్టం తలుపు తట్టింది, తట్టినప్పుడు తలుపు తీయాలి. అది పూర్ణలత రూపంలో తలుపు తట్టింది, తలుపు తీసి ఆదరించి అమ్మాయితో సాంగత్యం వల్ల ఈజ్ డూయింగ్. నవ్ ఐ సే దట్ హీ ఈజ్ నాట్ రిటైర్డ్, హీ ఈజ్ రీటైర్డ్. He can do whatever thing he wants without any kind of constraints. ఇప్పుడు అతను వర్క్ చేసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐ అడ్వైజ్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద సర్కిల్ సో ఫార్ విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ కన్స్ట్రైంట్. ఇప్పుడు దాకా కొన్ని అవధులు ఉన్నాయి, అవధులను దాటి బయటకు వచ్చి వాడు చక్కటి సంసారాన్ని నిర్మించుకున్నాడు. ఆ దేవుడు కూడా వాడికి సహకరించాడు. ద హెల్ప్ హీ గేవ్ రిప్లైడ్ హిమ్ ఇన్ ఎ బ్లెస్సింగ్. Thank you all, and I request all of you to bless his retired life. Thank you. Thank you, sir. గురుగారు చాలా అద్భుతం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురం. ఎప్పుడూ ఆ అల్లరిని భరించడమే కాదు, చాలా సంతోషంగా తీసుకుని ఆ ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేసేవారు. లోకమంతా నాకు వ్యతిరేకం అయినా నాకు తెలుసు, మా నాన్నగారు నా వెంట ఇప్పుడు వెనకే ఉండి నన్ను నడిపిస్తున్నారు అని. మా నాన్నగారికి దెబ్బ తగిలితే అసలు ఎప్పుడు బాధపడేవారు కాదు. కానీ నాకు ఒక చిన్న దెబ్బ తగిలినా ఆయన ఎంతో కుమిలిపోతారు, ఎంతో బాధపడతారు. నేను చిన్నప్పుడు ఎప్పుడు చిన్న కుట్టు మెషిన్లో వేలు పెట్టి రక్తం వస్తున్నప్పుడు మళ్ళీ నా నాన్న నన్ను ఏమని అనుకుంటారేమో అని నేను ఆలోచిస్తున్నప్పుడు ఆయన వెంటనే చూసి పాపం ఎంతో బాధపడి నాన్న ఇలా చేయదురా. ఫస్ట్ టైం మా డాడీ కళ్ళల్లో అప్పుడు నేను బాధని ప్రేమని అన్నీ ఒకేసారి నేను చూశాను. అందరిలాగే మా నాన్నగారు మమ్మల్ని ఎంతో బాగా చదివించాలని ఎప్పుడు కోరుకుంటూ ఉండేవారు. ఆయన ఎంత యాక్టివ్ అంటే ఆయన అంత యాక్టివ్గా ఉండేవారంటే ప్రతి అప్లికేషన్ ఏది వచ్చిన పేపర్లో ఫస్ట్ చూసి మా డాడీ మొన్న ఇది అప్లై చేయరా అది ఎప్పుడు ఇంకా అప్లికేషన్ ఫామ్ యాక్టివ్గా కాకపోయినా ఫస్ట్ మా డాడీ చూసి అప్లై చేసి 2 నెలల క్రితం ముందు నుంచే ఆయన ఇలా చెప్తూ ఉండేవారు, అప్లై చేయండి. సో దానివల్లే నాకు నచ్చిన మ్యాథమెటిక్స్లో నేను నాకు ఇష్టమైన కోర్స్ని మా డాడీ నా మనసులో ఏముందో తెలుసుకుని మరి నన్ను అప్లై చేయించి నాకు నచ్చిన విధంగా చదివించారు. అందుకనే నేను
ఏమాత్రం నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా అది మా నాన్నగారి చదవే. అది బిఎస్సి అయినా, ఎంఎస్సి అయినా, పిహెచ్డి అయినా, ఏది చేసినా మా డాడీ చెప్పడం వల్లే అవన్నీ అప్లై చేయగలిగాను. లేకపోతే నేను తర్వాత చూసుకుందాం లాస్ట్ మూమెంట్లో అలాగా అనుకునేవాడిని. బట్ అన్నీ ఆయన చెప్పడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. థ్యాంక్ యూ అయినా. నాకు సమ్మర్ హాలిడేస్ వస్తే ఫస్ట్ ఒరే అక్కడ హార్స్ రైడింగ్ ఏదో నేర్పిస్తున్నారు, బ్యాడ్మింటన్ కోర్సులు ఏవో నేర్పిస్తున్నారు, టేబుల్ టెన్నిస్ కోర్సులు. లేకపోతే సమ్మర్ వస్తే చాలు అందరికీ రిలాక్స్ అవుదాం అనుకుంటారు, లేకపోతే కొంచెం ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్దాం, అక్కడికి వెళ్దాం. మా డాడీ మాత్రం ఎక్కడికో హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, లేకపోతే టేబుల్ టెన్నిస్, లేకపోతే ఏ కోర్సులో ఉంటే ఆ కోర్సు ఫస్ట్ అప్లై చేసేవారు. సో దాన్ని బట్టి నేను కూడా ఒక కొంతవరకు నా యూనివర్సిటీలో అయినా లేకపోతే దీంట్లో అయినా ఏ స్పోర్ట్స్ ఏ క్రీడ పెట్టినా నేను దాంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తూ అంత హ్యాపీగా నేను చదువుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ. నాకు ఎంత వయసు వచ్చినా అఫ్కోర్స్ అందరికీ మా డాడీకి ఎప్పుడు నేను చెల్లపిల్లు ఉంటాను. ఇప్పుడు నేను పండిత్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ గాంధీనగర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మ్యాథమెటిక్స్ వర్క్ చేస్తున్నాను. అక్కడికి మా డాడీకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ అలవాటు అయిపోయి అక్కడికి యూనివర్సిటీకి వచ్చి నేను ప్రొఫెసర్ అయినా అందరు ప్రొఫెసర్ని కలిసి మా వాడు ఎలా చదువుకుంటున్నాడు, మా వాడు ఎలా చేస్తున్నాడని, బాగా చెప్తున్నాడా లేదా అని అందరినీ ఎంక్వైరీ చేసి ఆ పేరు ఇంకా చిన్నపిల్లలాగే నన్ను ట్రీట్ చేసి నన్ను చాలా బాగా చూసుకునేవారు. ప్లస్ అందరి సంపద వాళ్ళ డబ్బులు బట్టి చూస్తారేమో, ఒకవేళ మా డాడీకి రిలేషన్షిప్ బట్టి సంపద ఏదైనా పోలిస్తే మీలాంటి మంచి స్నేహితులు ఉన్నందుకు, లేకపోతే అందరూ బంధుమిత్రులు ఉన్నందుకు మా డాడీ అత్యంత ధనికుడు. అదైతే నేను ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ అయ్యాక అందరికీ కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. కొంతమంది బాధ కలిగిస్తుంది, కొంత ఆనందంగా ఉంటారు. కానీ నాకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే మా నాన్న మాతోటి, మా తల్లిదండ్రులు ఇద్దరు మాతో హ్యాపీగా ఉంటారు, నాతో ఇంకా ఎక్కువ సమయం గడుపుతారు అని అది ఆలోచన నాకు ఎంతో హ్యాపీగా ఉంది. నాన్న తొందరగా నా దగ్గరికి వచ్చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. తొందరగా మా నాన్న నన్ను ఎంత బాగా చూసుకున్నారు, అంత బాగా నేను చూసుకోలేను. బట్ మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. నేనైనా చిన్న అయినా మా తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకున్నారో అంత బాగా చూసుకోలేము. బట్ మా సర్వశక్తిన మేము ట్రై చేసి మిమ్మల్ని బాగా చూసుకోవడానికి నేను ఎప్పుడు తొందరగా వచ్చినాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక స్థాయిలో ఉన్నారంటే కేవలం కేఎల్ నరసింహ గారి యొక్క గైడెన్స్, కేఎల్ నరసింహ గారి యొక్క కోఆపరేషన్. అవునంటారా కాదండి? చాలా మంది ఇక్కడ ఉన్నారు, అందులో నేను ఒక ప్రధాని. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు ఉషా. నా పేరు ఉషా, ఆయన పెద్ద కోడలు. టుడే ఇట్ ఈస్ అ వెరీ స్పెషల్ డే ఫర్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫర్ ఎవ్రీవన్ హూ నోస్ అవర్ డియర్ మామయ్య గారు. రిటైర్మెంట్ అనేది చాలా మందికి వర్క్ లైఫ్ ఎండింగ్ లా అనిపిస్తుంది, కానీ ఆయన చూస్తే మాత్రం రిటైర్మెంట్ అంటే ఇట్స్ అ నెవర్ ఎండింగ్, బట్ ఇట్స్ అ న్యూ బిగినింగ్ అని అనిపిస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో డెకేడ్స్ పాటు సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేసి రెస్పెక్ట్ సాధించడమే కాకుండా ఒక అచీవ్మెంట్ అయితే అందరినీ కలుపుకొని ఫ్రెండ్స్ని ఫ్యామిలీ లాగా చూసుకొని అందరికీ గుర్తింపు అవడం ఇంకా పెద్ద అచీవ్మెంట్. నేను ఆయన అబ్జర్వ్ చేసిన ఒక విషయం చెప్పాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎనర్జీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఫంక్షన్ అయినా, ఫ్యామిలీ గ్యాదరింగ్ అయినా, ఆఫీస్ మీటింగ్ అయినా ఆయన ఉంటే అట్మాస్ఫియర్ లైవ్లీగా ఉంటుంది. కొంతమంది ఆఫీస్కి వెళ్ళి
వర్క్ చేస్తారు, కానీ మాత్రం ఆయన ఆఫీస్ కల్చర్ని క్రియేట్ చేస్తారు, అందరికీ మోటివేషన్ ఇస్తారు. ఆయన ఎవరిని కలిసినా ఒకటే చెప్పే కామన్ వర్డ్, మనం అందరం ఒక ఫ్యామిలీ అండి. అది ఆయన చెప్పడమే కాదు, ఆయన అలా ట్రీట్ చేస్తారు కూడా. కష్టాల్లో నిలవడమే కాకుండా వారి సంతోషాల్లో కూడా తను ఒక ఫ్యామిలీ మెంబర్గా తనకి తోచిన వేడుకలు అవన్నీ చేస్తూ ఉంటారు. మన పెద్దవాళ్ళు చెప్పినట్టు కష్టంలో చేయి అందించేవాడు మంచి మనిషి, మన సుఖాల్లో మనకన్నా ఎక్కువ సంతోషపడేవాడు నిజమైన ఆత్మీయుడు. That's why he is a true companion, true friend, a well-wisher, a confidant and a loved one, a great husband, a great father and father-in-law, a wonderful mentor, guide and our favorite person. నిజం చెప్పాలంటే రిటైర్మెంట్ తర్వాత ఆయన రెస్ట్ తీసుకుంటారంటే మాత్రం నేను అసలు నమ్మను. ఎందుకంటే ఆయన ఎనర్జీ రిటైర్మెంట్ అనేది ఉంటుంది. మామయ్య గారు, టుడే వీఆర్ నాట్ సేయింగ్ గుడ్ బై టు యువర్ కెరియర్. వీఆర్ సెలబ్రేటింగ్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ ఫిల్డ్ విత్ హార్డ్ వర్క్, ఫ్రెండ్షిప్, లాఫ్టర్ అండ్ సక్సెస్. స్టీల్ ప్లాంట్లో చాలామంది ఎంప్లాయీస్ వచ్చారు వెళ్ళారు, కానీ కొంతమంది మాత్రమే ఒక పొజిషన్ కాదు ఒక ఇంప్రెషన్ వదిలి వెళ్తారు. దట్ ఈస్ మై మామయ్య గారు. మీ జర్నీ మాకు ఒక లెసన్ నేర్పించింది. వర్క్ హార్డ్, స్టే హంబుల్, build relationships and enjoy every moment of the life. Some people count their years of service, others count the lives they touched. Today we celebrate a man who did both. Congratulations, Mamaya Garu. Happy retirement. Before I conclude, I would like to say a few words about the person who has been a constant source of strength throughout Mamaya Garu's journey, my Atta Garu. Every successful man has achievements that people can see, but behind these achievements are countless sacrifices that often go unnoticed. ఆయన జర్నీలో ప్రతి సక్సెస్ వెనుక, ప్రతి ఛాలెంజ్ వెనుక నిలిచిన ఒకే ఒక వ్యక్తి అత్తయ్య గారు. యాజ్ అ గవర్నమెంట్ టీచర్, షీ బిల్డ్ అ పాత్ ఫర్ మెనీ స్టూడెంట్స్. యాజ్ అ వైఫ్, షీ స్టూడ్ beside her husband with patience, understanding and encouragement. As a mother, she nurtured a wonderful family. ఈ రిటైర్మెంట్ సెలబ్రేషన్లో ఒక వ్యక్తి కెరియర్ని మాత్రమే కాదు, ఈ అందమైన కపుల్ జర్నీని కూడా సెలబ్రేట్ చేస్తుంది. ఇఫ్ మామయ్య గారు wrote a story of success, అత్తయ్య గారు will be the pen that never stopped supporting him. Let's give a big round of applause to both of them. తీసుకెళ్తే కోడలు ఒక జోష్ చూసారు, వాళ్ళ మొక్కల్లో నవ్వు తీసుకొచ్చింది. చాలా సంతోషం అమ్మా, చాలా అద్భుతంగా మీ మామయ్య గారి గురించి, అత్తయ్య గారి గురించి చాలా చక్కగా చెప్తాం. ఇప్పుడు మా చల్లయ్య గారు ఒక అద్భుతమైనటువంటి కవిత. ఆ కుటుంబం మీద ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క మంచి మనసుకి స్వాగతం, ధన్యవాదాలు. అందరికీ, పెద్దలందరికీ నా నమస్కారాలు. కొంచెం సేపు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఒక 2 నిమిషాలు అంతకన్నా ఎక్కువసేపు చదవను. నా స్పీచెస్తో మీ అందరికీ నేను విసిగిస్తున్నట్టున్నాను. ఇది కవిత ఉన్నా కదా తెలియదు, నాకు వచ్చిన భాషలో ఏదో చిన్న రచన చేశాను, కొంచెం విని ఆశీర్వదించండి. విధి నిర్వహణే ఆయనకు పరమావధి. డ్యూటీ అంటేనే ఆయన అన్నిటికన్నా చెప్పేది ఏంటంటే డ్యూటీ ఫస్ట్. మన డ్యూటీ మనం చేస్తే మన పిల్లలు మనకి వృద్ధిలోకి వస్తారు. ఆయన కాన్సెప్ట్ అది. విధి నిర్వహణే ఆయనకు పరమావధి, అందులో ఆయన పొందే ఆనందానికి లేదు అవధి. అంటే అసలు ఎప్పుడు నేను నా మ్యారేజ్ అయిన 35 సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నాను. నేను ఈరోజు చాలా కష్టపడిపోయాను, నేను ఆఫీస్లో చాలా ఇదైంది ఎప్పుడు అనడం నాకు తెలియదు. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఆయన విధిని నిర్వహించారు. అందుకే విధి నిర్వహణే ఆయన పరమావధి, అందులో ఆయన పొందే ఆనందానికి లేదు అవధి. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఆయన ఒక పెన్నిధి. ఆయనకు అత్యంత ప్రీతికరం బంధుమిత్రుల సన్నిధి. బంధుమిత్రుల సన్నిధిలో ఆయన ఎంతో సంతోషంగా ఉంటారు. ఆయన ఎప్పుడూ నలుగురి మధ్యన ఉండాలనుకుంటారు. భార్య బిడ్డల ఉన్నతికి వారధి. నన్ను కూడా ఆయన చదివించి నాకు ఒక పొజిషన్ తీసుకొచ్చినందుకు నా ఉన్నతికి, నా పిల్లల ఉన్నతికి కూడా ఆయన వారధి. చాకచక్యంగా నడపగలిగే సంసార రథ సారథి. సంసారమే రథాన్ని చాలా నేర్పుతో చాకచక్యంగా నడిపించారు. సమాజ సేవలో ఆయనకు లేదు పరిధి.
ఒక బౌండరీ అనేది లేదు. ఆయన సమాజ సేవకి నా వాళ్ళు, నా ఊరు, నా కులం, నా ప్రాంతం అనేది లేదు. ఎవరికైనా సరే సేవ చేయడానికి ముందుంటారు. పలు సంఘాలలో క్రియాశీలుడై ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన మహారథి. సమాజ సేవలో ఆయనకు లేదు పరిధి. పలు సంఘాలలో క్రియాశీలుడై ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన మహారథి. ఎందరికో మార్గదర్శి అయి వారికి చూపించారు ఉపాధి. ఎన్నో జంటలకు వివాహ బంధంతో కుదిర్చారు సంధి. పరిచయమైన ప్రతి ఒక్కరిని తనతో కలుపుకోగల స్నేహాబుద్ధి. స్నేహం అనే సముద్రం అయినా ఆ సముద్ర నదులను ఎలా కలుపుకుంటుందో ఈయన స్నేహాబుద్ధిలో అందరినీ కలుపుకుంటారు. వివిధ అంశాలలో చక్కని అవగాహన కలిగి అవసరమైన వారికి వివరించే సుబోధి. పరిచయమైన ప్రతి ఒక్కరిని తనతో కలుపుకోగల స్నేహాబుద్ధి. వివిధ అంశాలలో చక్కని అవగాహన కలిగి అవసరమైన వారికి వివరించే సుబోధి. క్రమశిక్షణ, సమయపాలన, నిరాడంబరత, నిష్కల్మషత వంటి సుగుణాల నిధి. ఆకట్టుకునే రూపం, నిండైన వ్యక్తిత్వం వారికి తరగని నిధి. గాయపడిన మనసులకు చికిత్స చేసే చల్లని ఔషధి. ఎదుటవారి అవసరాలను గుర్తించి అడగకుండానే సాయం చేసే ఆయన మనసు సుగంధి. అలసట ఎరుగని నిత్య చైతన్యవంతులకు ఆయన ప్రతినిధి. తరతరాలకు ఆదర్శవంతమైన యశోనిధి. అలసట ఎరుగని నిత్య చైతన్యవంతులకు ఆయన ప్రతినిధి. తరతరాలకు ఆదర్శవంతమైన యశోనిధి. 10 మందితో ఉన్నప్పుడు ఆయన చక్కని అనుభూతి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన అనుభూతి బంది. ఒంటరిగా ఉంటే జైల్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. 10 మందిలో ఉంటే చక్కగా అనుబంధంతో కలుపుకొని వెళ్ళిపోతుంటారు. ఆయన ఎప్పుడూ చెప్పే మాట జగమంత కుటుంబం నాది. ఇప్పుడు మా కోడలు చెప్పినట్టుగా మనందరం ఒక ఫ్యామిలీ అంటారు, జగమంతా ఆయన కుటుంబమే అంటారు. దీనితో తేటతెల్లం అవుతుంది వారి విశాలమైన మది. ఆయన ఎప్పుడూ చెప్పే మాట జగమంత కుటుంబం నాది. దీనితో తేటతెల్లం అవుతుంది వారి విశాలమైన మది. ఆయనకు చేసే ఈ చిరు సత్కారం మా ప్రేమపూర్వక విధి. ఎంత చేసినా వారి రుణం తీర్చుకోలేనిది. శోభ సంతరింప చేసింది మీ అందరి రాక. ఈ వేదికకు అదనపు సొగసులద్ది. శోభ సంతరింప చేసింది మీ అందరి రాక. ఈ వేదికకు అదనపు సొగసులద్ది. ప్రేమాభిమానాలతో మీరు అందించిన అభినందనలకు ఆనందంతో పరవశిస్తోంది మా కుటుంబంలోని ప్రతి హృది. ప్రేమాభిమానాలతో మీరు అందించిన అభినందనలకు ఆనందంతో పరవశిస్తోంది మా కుటుంబంలోని ప్రతి హృది. సంతృప్తికరంగా గడిపాలి షష్ఠి. ఇదే ఉత్సాహంతో మనులు మణిమనులతో గడపాలి శతాబ్ది. ఆయనకు కలగాలి ఆయురారోగ్యాభివృద్ధి. ప్రాప్తించాలి ఆ సర్వేశ్వరుని కృపా కటాక్ష సిద్ధి. జీవిత భాగస్వామిగా ఇది నా హర్షాంబుధి. దీవించండి నన్ను 7 జన్మలకు మీ తోడు నీడగా నిలిచే అదృష్ట విధి. థ్యాంక్ యూ. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.
కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా. శ్రీమతి భూపతి గారు 60 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఉద్యోగ విరమణ షష్ఠపూర్తి మహోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భాన మీ తదుపరి జీవితంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, ఆనందాలు వెలిగియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆత్మీయ మిత్రులు డాక్టర్ అప్పలాది బాలకోటేశ్వరరావు గారు, శ్రీమతి ప్రధానమ డాక్టర్ కొల్లిపాటి నరసింహరావు గారు, మంజుల, శ్రీ గన్నపాటి గిరిబాబు, శ్రీమతి రత్నమాల. 10 చేతులొచ్చి తుడిచేను, సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. जय जय राम, जय जय राम, जय जय राम, जय जय राम, जगदभिराम तारक राम. నీ దీవెనలు అభయాలే చలువల పందిళ్ళు, నీ కనుసన్నలు కలకాలం మేముంటే చాలు. ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం, అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం. రమయ్య నీవే మాకు దైవం, నీ నేడే మాకు రామరాజ్యం, నీ పలుకే మాకు వేద మంత్రం, నీ నడకే మాకు ధర్మసూత్రం. जय जय राम, जय जय राम, जय जय राम, जय जय राम, जगदभिराम तारक राम. అనురాగం మన తోడుంటే, ఆప్యాయతకే చోటిస్తే, అరమరికలి లేవుగా ఆ ఇల్లొక స్వర్గమే కదా. ఆనందం ఒక తోరణమై ముంగిలిలో కొలువుందంటే, చిటపట కలతలసెగా
ఇక గుమ్మం బయటే కదా. శ్రీరామా నువ్వే ఆదర్శం, నీ రామాయణం మా కోసం. ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం. అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం. రామయ్య నీవే మాకు దైవం, నీ నేడే మాకు రామరాజ్యం. నీ పలుకే మాకు వేదమంత్రం, నీ నడకే మాకు ధర్మసూత్రం. జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జగదభిరామ్ తారక రామ్. Wanna be your lover girl and gonna matter girl. Wanna be your lover girl and gonna matter. ప్రతిరోజు ఒక పండుగల మనసుకు ప్రియమగు బంధువుల మా జత చేరినదిలా. ఇది మమతల సిరివెన్నెల సంతోషం ఎద సవ్వడిగా. సమయం మరచిన సందడిగా ఒకరికి ఒకరను కల. నిజమన్నది మా కళకళ. ఏ జన్మానిదో ఈ పుణ్యం, ఏ నాటిదో ఈ బంధం. ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం. అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం. రామయ్య నీవే మాకు దైవం, నీ నేడే మాకు రామరాజ్యం. నీ పలుకే మాకు వేదమంత్రం, నీ నడకే మాకు ధర్మసూత్రం. నీతో ప్రతిక్షణం ఎంతో మనోహరం. ఎటుగా ఏ దారిలో ఎన్నాళ్ళిలా నడిపించిన అలుపన్నదే అనిపించదే. ఏ చోట ఆగిపోని యాత్రలో నిత్యము మనతో మనకే రణం. ఎప్పుడు ఏదో కారణం గెలిచి తీరాలంటే, లేకుంటే గడవదు ఏ నిమిషం. మనసు బరువు ఎక్కించే కలవరం, మరచిపోయేలా చేసే వరం. పెదవులను ఏనాడు వదలననే చల్లని దరహాసం. కొమ్మల్లో విరిసిన నవ్వై, కొండల్లో కురిసిన నవ్వై, మబ్బుల్లో మెరిసిన నవ్వై, కిలకిలలే పువ్వుల హారాలై ప్రయాణాలు
ఎన్నడో వెనకటి జన్మల రుణం తీర్చుకోవాలనిపించే తనం ఎవ్వరికి చుట్టాలై పుట్టామో అన్వేషిస్తుంటే కొత్తగా మనకే మన పరిచయం కలగజేస్తుందే ప్రతి అనుభవం ఎదురయ్యే ప్రతి మలుపు వినిపించే కథలను వింటుంటే సరిగా గమనించామంటే సత్యం కనిపెడతామిట్టే భూమి మీద మనతో పాటే నడయాడే జనులెవ్వరు అంటే ఏదో తీరుగా మనకైన వాళ్ళేగా. మన లక్ష్మీనరసింహ గారి గురించి చిన్న కవి ద్వారా మేము వాళ్ళ మీద మా ప్రభావాన్ని చూపించుకుంటున్నాం. శ్రీ కొచ్చలపాటి సత్యనారాయణమూర్తి మరియు శ్రీమతి సూర్యకమల వారి ఇంట 4/5/1960 పుట్టినట్ట ఓ వరాల పంట పెట్టనట్ట పుత్రరత్నానికి లక్ష్మీ నరసింహ అనే నామధేయమంట. అయ్యారు చదువుల్లో మీరు మేటి, పనిలో మీకు మీరే సాటి, మీకు ఎవరు లేరు పోటీ, అలు పెరిగిన జీవన రీతి. కుటుంబ వైభవం తండ్రి శ్రీ కొచ్చలపాటి సత్యనారాయణమూర్తి గారి సంస్కార పాట, తల్లి శ్రీమతి సూర్యకమల గారి ప్రేమాభిమానాల తోట. ఆ విలువల పెంపకమే కుటుంబానికి మీరు అయ్యారు వెలుగుబాట. సోదరి శ్రీ సత్యనారాయణమూర్తి గారు మరియు సోదరి శ్రీ సుబ్బలక్ష్మి గారు నిలిచారు మీ వెంట. ఈ తల్లిదండ్రులు ఆశిస్తులతో సాగే మీ విజయ ప్రస్థానం అంట. పనిలో మీద అంకిత భావం, బాధ్యతల్లో కనిపించే అద్భుత నైపుణ్యం, కర్తవ్య నిర్వహణలో అపార అనుభవం, సేవా మార్గంలో సంపాదించిన మంచి గౌరవం, ప్రతిష్టాత్మక నెహ్రూ అవార్డు గ్రహీతగా అందరికీ మీరు స్ఫూర్తిదాయకం. స్నేహితులతో మీకు ఆత్మీయ బంధం, మాటల్లో కనిపించే మధురానుభావం, అందరినీ కలుపుకునే మీ మంచితనం ఎంతో పరిమళభరితం. మీ సాన్నిధ్యం మాకెప్పుడూ ఆనందకరం. జీవిత భాగస్వామితో సహధర్మచారిణి శ్రీమతి పూర్ణ శ్రీలత గారి సహకారం, విద్యారంగంలో ఆమెది విశిష్ట ప్రభావం, పుత్రరత్నాల విజయంలో మీ ఇరువురి ప్రోత్సాహం, అంకిత భావం, మీ కుటుంబం అంతా నిలిచింది ప్రజలకు నిలువెత్తు నిదర్శనం. అర్ధాంగితం అనురాగ బంధం, ఆప్యాయతలో కనిపించే ఆనంద చందం, ఒకరి నుండి ఒకరిని విడదీయలేని బంధం, మీ నిరంతర సేవ వ్యక్తికి ఆమె మీ పక్కనే ఎల్లప్పుడూ నిలిచి సీతాదేవి అంత ఓర్పుతో మీ మనసును గెలిచి అయ్యారు మీ వేగానికి దిక్సూచి. అందుకే మీ దాంపత్యం అందరికీ ఆదర్శం. పుత్రరత్నాలు కోడళ్ళు, మీ పుత్రరత్నాలు మీకు గర్వకారణం, మీ కోడళ్ళు మీ ఇంటికే పరమాణికు, విద్యా విలువలే వారి జీవన విధానం. ప్రథమ పుత్రుడు డాక్టర్ సత్యప్రతిమ గారి విద్యా ప్రస్థానం, గణిత శాస్త్రంలో వెలుగొందే గౌరవస్థానం. పెద్ద కోడలు డాక్టర్ ఉషా గారి వైద్య సేవలో మానవతా భావం, రోగుల మనసుల్లో నిలిచే ఆదరణీయ స్థానం. ద్వితీయ పుత్రుడు శ్రీ మల్లికార్జున వినీత్ గారి సాంకేతిక నైపుణ్యం, అమెరికాలో సాధించిన విశిష్ట గౌరవం. చిన్న కోడలు శ్రీమతి అనుష గారి ప్రతిభతో కుటుంబ కీర్తి విస్తరణం, మీ కుటుంబం అంతా విజయాలకు అందమైన నిర్వాచనం. అందుకే మీ కుటుంబం అందరికీ ఆదర్శ ప్రేరణ. మా టచ్ స్టోన్ కుటుంబ సభ్యులతో అంటే మాకు ఎలా ఉంటారంటే, టచ్ స్టోన్ కుటుంబానికి మీరు ఆత్మీయ దీపం, ఆప్యాయత పంచే మీ మనసు అమూల్యం, మీ మాటల్లో మమకారం, మనసులో స్నేహ స్వరూపం, మీ సాన్నిధ్యం మాకు ఎప్పుడూ ఆనంద తరంగం. మీ జీవన విధానం మాకు స్ఫూర్తి, మీ సేవాతత్వం అందరికీ ఆదర్శ కీర్తి, మీ వ్యక్తిత్వం నిండైన మంచితన సంపత్తి, మీ చిరునవ్వు మాకెప్పటికీ మధుర స్మృతి. విశాఖపట్నం స్ట్రీట్ నాటో 4 దశాబ్దాల సేవా ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసి పదవిలో ఉండబోతున్న ఈ శుభసందర్భంగా శ్రీ కొచ్చలపాటి లక్ష్మీ నరసింహ గారికి మా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరోగ్యాలతో ఆనందోత్సాహాలతో కుటుంబ సమేతంగా సుఖశాంతులతో ఆనందమయ జీవితం వ్యాపారం మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటు బి బ్లాక్ 10th floor ఫ్యామిలీ అభిరామ్ టచ్ స్టోన్ టవర్స్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్.
పెనవేసే ఎదలో రాగాలే పులకించే బంధాలన్నీ ఒకటై ఆలకించే ఆనందాల పాటే కనబడగా కనబడగా స్వర్గం కదిలే ఈ క్షణమే కాగా ఒక వరమే పులకించే బంధాలన్నీ ఒకటై ఆలకించే ఆనందాల పాటే ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే చక్కని చిత్రంలో నీవు చిలిపి వర్ణం నేనై ఎల్లప్పుడు సందడి చేసి మరి కోరే ఆసే తరమగా కనిపించే మారం ఎద చేసే బాసే నిమరగా ఒలికించే గారం అణువణు నాలో ఎన్నో పదనిసలే పలికే పరవశమే పులకించే బంధాలన్నీ ఒకటై ఆలకించే ఆనందాల పాటే మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా కోపమెక్కువా కానీ మనసు మక్కువా స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా మీసమున్న నేస్తమా ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సద్ది రుచులు చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత
మనసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి. మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా? నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా? ఏ పుణ్యం చేశానో నేను నీ స్నేహం పొందాను, నా ప్రాణం సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా? స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. కోపమెక్కువా కానీ మనసు మక్కువ. స్నేహానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. బొరుసులేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా? గలగలమని సిరిమూవగా
కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగా నేను నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. It's a family party. సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
వేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Ta-na-na-na-na-na, ta-na-na, ta-na-na-na-na-na, ta-na-na-na-na-na, ta-na-na, ta-na-na-na-na-na, ta-na-na-na-na-na, ta-na-na-na-na, ta-na-na-na-na-na. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదాన నిన్ను ఎట్టా అదుముకోనే. ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే. మెరుపల్ల మెరిసి జానా వరదల్లె ముంచె జానా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా. జాన అంటే జీవితం జీవితమే నరజాడరా దానితో సయ్యాడరా ఏటికి ఎదురీదరా. నీకై వచ్చి పొన్న మట్టి చిన్నది ఇచ్చే కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో. పువ్వులాగా ఎదురే వచ్చి ముల్లులాగా ఎదలో గుచ్చి మాయమయే భామ వంటిదే కష్టమనుకో. ఏది కడదాకరాదని తెలుపుతుంది నీ జీవితం. నీతో నువ్వు అతిథి వనుకు నీ వైరా అడుగైరా
విడుదల చేసిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశం చాలా సంతోషం. ఈ సమావేశానికి వచ్చిన ఆయన స్నేహితులకు, మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. జీవితంలో ఎటువంటి సర్వీస్ కూడా ఉంటుంది. జీవితానికి జన్మం ఉంటుంది, మరణం ఉంటుంది. సర్వీస్ కూడా జాయినింగ్ ఉంటుంది, రిటైర్ ఉంటుంది. జాయినింగ్ అయిన ప్రతివాడు రిటైర్ కాదు, మళ్ళీ రిటైర్ లాస్ట్లో సక్సెస్ఫుల్గా కొంతమంది రిటైర్ అవుతారు. మధ్యలో అనేక కారణాల వల్ల కొంతమంది రిటైర్. ఎవరైతే విజయవంతంగా సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అయ్యారో వాళ్ళకి సూపర్ న్యాషన్ని ఒక బాధ జరిగించి లాస్ట్లో వేసి మీ సర్వీస్ చాలా పుణ్యాలు కాబట్టి మీరు చేసిన సర్వీస్ చాలా గొప్పదని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు. కానీ పంపించడం ఖాయం. బాగా చేసిన వాళ్ళు పంపిస్తారు, బాగా చేయని వాళ్ళు పంపిస్తారు. ఇద్దరి మధ్య తేడా ఏంటంటే బాగా చేసిన వాడి సర్వీస్ ఎక్కువ గుర్తుంటుంది, బాగా చేయని వాడి గుర్తు. జీవితంలో కూడా సక్సెస్ఫుల్ మ్యాన్ యొక్క జీవితాన్ని చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు, అక్కడ లేని వాటిని ఆదర్శంగా తీసుకుంటారు. అయితే జీవితకాలం ముగిసే నాటికి మనం ఎంతమందితో ఆదర్శవంతంగా జీవితం తీసుకున్నాం అనేది మన జీవితాన్ని సాగించడం అనేది గొప్ప విషయం. ఆ విషయానికి వస్తే మా బావగారితో బావగారి జీవితం, వారి రిటైర్మెంట్ చాలా సక్సెస్ఫుల్ జీవితం చెప్తారు. వారికి మాకు పరిచయం ఏంటంటే బంధుత్వం. నా కూతుర్ని మన పెద్దవాళ్ళు అంటే దగ్గర 2001 చేసి 5 ఏళ్ళు మన బంధుత్వ కాలం లేదు. నిజానికి మీరు చూస్తే బంధుత్వ కాలం 5 ఏళ్ళు అనిపించింది, కానీ వారికి నాకు మన మధ్య ప్రేమ కాలం 80 ఏళ్ళకి. ఆయన రిటైర్ అవుతున్నారంటే నాకే ఒక ఇంత మనసు బాధపడుతుంది. ఎందుకంటే ఎక్కువ ఆయన వస్తే ఆయన కష్టాలు తీసుకోవడానికి అదే చెప్పడా ఎంతసేపు ఒక ప్లాన్, ఆ క్లబ్ లేదా అక్కడ ఫ్రెండ్స్ జరిగిన ఫంక్షన్స్ ఎట్లా చేశారు, ఎట్లా జరిగిన ఏసీ అవన్నీ అదొక ఆయన జీవన యానంలో అదొక భాగంగా పెట్టారు. అది చాలా తక్కువ మంది చూసుకోగలరు. వాళ్ళ చేసే ఉద్యోగాన్ని వాళ్ళ జీవన యానంలో ఒక భాగం చేసుకోండి అంటే అది కమిట్మెంట్, డెడికేషన్ ఉంటే తప్ప ఎక్కువ మంది చేయరు. దాంట్లో కూడా ఆయన మహా స్నేహశీలి, బంధుప్రీతి కూడా అందరికీ క్షణం పడతారు, గౌరవంగా నిగరు, అన్నింటికంటే అత్యంత విరాహంగా ఇవన్నీ లక్షణాలను ఒక వ్యక్తిలో పోటీ చేసి ఉండటం వల్లనే ఇంతమంది అనుభవాలు మనం వస్తాం. జనరల్గా ఎక్కువ సర్వీస్ ఒక చోట ఎక్కువ చేసామంటే నేను వాళ్ళ రెండో అబ్బాయికి మా అబ్బాయిని ఇచ్చాను. ఇంకా వాళ్ళ అన్నయ్య గారు చెప్పినట్టుగా ఆయన ఎక్కడికి వెళ్ళినా వాడి ఫ్రెండ్స్ ఎవరో ముందు కలుస్తారంటారు. అలా అదేవిధంగా ప్రస్తుతం నేను ఎన్ఏడి కొత్తవాడ బ్రాంచ్లో బ్రాంచ్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. మొదట్లో వచ్చిన వాళ్ళు అడుగుతుండేవాళ్ళు స్ట్రీట్ కార్డ్ వాళ్ళని ఎస్ఐ గారు తెలుసా అని. అంటే వాళ్ళు వచ్చి నా ముందు కూర్చుని అరగంట గంట కూర్చుని వచ్చిన పని మర్చిపోయి ఎస్ఐ గారి గురించి చెప్పడం మొదలైనవాడు. ఇలా 2-3 రోజుల తర్వాత ఇంకా అడగడం మానేసారు. ఎందుకంటే వర్క్ వాళ్ళతో కూర్చుంటే మిగతా పని అవుతుందని చెప్పి స్ట్రీట్ కార్డ్ అక్కడ ఇంకా పర్మిషన్ పెట్టుకోవడం చెప్పేసి నేను సాయంత్రం వచ్చేస్తాను నీకు అదే ఇప్పుడు నేను మామూలుగా మా పని గురించి చెప్పమంటే ఎవరితో కూడా మాట్లాడిన అందరినీ మా అసలు తీసుకోగలను. క్యాష్ ఉందా? వాళ్ళ పిల్లలు ఆనందించాలి. నిజంగా చెప్పాలి నేను చాలా దృష్టిలో ఎప్పుడైనా ప్రతిసారి అలా అనుకుంటాం. అదేవిధంగా కొత్తగా వచ్చిన తర్వాత బాగా అక్కడ వేరే మనుషులు ఏమనుకుంటారు దానికి విధంగా నమస్కారం చెప్తాను. అది సార్ ఆయన రిటైర్మెంట్ మీకు చాలా ఆనందంగా జరగాలి, ఆయన ఆరోగ్యం బాగుంది, అంతా ఐసీగా ఉండాలి. థ్యాంక్ యూ.
అయినా అంటూనే ముద్దాడుతావే నీవే నా పక్కనుంటే చాలే. కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతానే నీవే నా పక్కనుంటే చాలే. కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే, గొడవలు జరగవులే ఒడిదుడుకులు కలగవులే. అరక్షణమైనా అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా? పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే. ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్టు నా పెళ్ళామే. నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే. ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్టు నా పెళ్ళామే. ఓ హే ఉదయం నేలేచే ఉన్నావే చుంటానే నువ్వే ముద్దిచ్చేదాకా మంచం దిగనే. హే నీతో తాగేస్తూ ఉంటే కప్పు కాఫీ కొంచెం బోరంటూ ఉన్నా కాదా మాఫీ. మన గదులు వీరుకువి కానీ మన మనసులు కావే. ఎగరడమే తెలియదు గాని ఏ గొలుసులు లేవే. నువ్వు అన్న ప్రతి ఒక్క మాట సరిగమ పదని సపాట. గుండె కూడా చిందులేసేనంట చూడే ఈ పూట. ఓ పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే. ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్టు నా పెళ్ళామే. నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే. ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్టు నా పెళ్ళామే. హే గోదారి గట్టు మీద రామసలకావే. ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే. వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకున్నానంటే ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే హైదరాబాద్లో కానీ ముంబైలో కానీ సెటిల్ అయిన వాళ్ళు 80 అంటే దాదాపు ఈ రోజుకి 43 సంవత్సరాలు ఇంతేనా? 45 సంవత్సరాలు అంటే 46 సంవత్సరాలు భార్య స్నేహితులు కూడా ఈరోజు నరసింహరావు గారి మన్నాడు. ఆయన ఒక గెట్ టుగెదర్. ఆయన ఏంటంటే ఓన్లీ గెప్పేసుకుని కందిపప్పకే మాత్రమే కాదు, స్టీల్ ప్లాంట్ల గురించి ఆయన సేవా కార్యక్రమం చాలా ఉన్నాయి. చెప్పాలంటే నాకు 2 నిమిషాలు సైడ్ ఇచ్చారు, కానీ నేను 10 నిమిషాలు అడుగుతున్నాను. కానీ ఒకటండి ఆవిడ నరసింహరావు గారు
లాస్ట్లో చెప్తారు ఆయన స్పీచ్ అయిన తర్వాత ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు. కారణం ఏంటంటే ఆయన ముఖ్య అతిథి అన్న లాస్ట్లో మాట్లాడతారు. ఆయన తర్వాత ఎవరు మాట్లాడకూడదు, నా అభిప్రాయం అది. అందుకని వాళ్ళు ఇందాక ఎవరో అన్నారు, లక్ష్మీనారాయణ గారు పెద్ద అబ్బాయి అన్నారంటే మా డాడీ 60 సంవత్సరాల సర్టిఫికెట్ కాదన్నారు. కానీ ఆయన 60లో 20. ఎందుకంటే ఆయన ఈరోజు కూడా ఈ సభాముఖంగా చెప్పాను, ఈరోజు కూడా ఆయనకి 60 సంవత్సరాలు వచ్చిన 20 సంవత్సరాల్లో లోపు అంటే 18, 16, 15 సంవత్సరాలు ఉన్న సర్వీస్ మైండ్ ఈరోజు ఉంది ఆయనకి. అంటే స్కూల్లో ఆయన 10th క్లాస్ నుంచి చదివిన 7th క్లాస్ నుంచి ఉన్న ఆయన యొక్క స్పిరిట్ ఈరోజు కూడా ఉన్నదనేసి ఈ సభాముఖంగా చెప్తున్నాను. కారణం ఏంటంటే ఆయన ఈరోజు కూడా వాళ్ళు మిస్టర్ చెప్పారు, మా ఆయన ఎప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తారు. నేను స్కూల్ టీచర్గా కానీ వచ్చిన ఆయన అన్ని స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచిస్తాను. అంటే అది కరెక్ట్. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో నేను 36 సంవత్సరాలు సర్వీస్ చేశాను. స్టీల్ ప్లాంట్లో ఈ రోజు చెప్పాలంటే నేను ఒక రకంగా చెప్పాలంటే చాలా ఉన్నారు. స్టీల్ ప్లాంట్లో వర్కర్స్ భోజనము చేద్దాము లంగేలేదు ఈ వేళ అంటే కొత్త. ఎందుకంటే ఈరోజు వచ్చి ఎంతో ఆత్మీయంగా నా 10th క్లాస్ బ్యాచ్మేట్స్ అంటే వాళ్ళ అదంటుంది. ఈ 10th క్లాస్ బ్యాచ్మేట్ కలవడానికి ప్రోగ్రామ్ పెట్టారు జరుగుతుంది. ఇంకా అది నాలో చెప్తుంది. అంటే 10th క్లాస్ బ్యాచ్మేట్స్ కలవడం గురించి మమ్మల్ని అందరూ పిలుస్తారు, అసలు మీరు కలుస్తారంటారని. ఏమో అందరూ కలవాలని, అందరూ హ్యాపీగా ఉండాలని, మనందరూ ఒక కుటుంబంలో ఉండాలని. అలాగే మా ఐటీఐ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక చిన్ననాటి స్నేహితులు, ఎంతో ఎంత టైపుంటుందో వాళ్ళతో అంత టైపు. గజమాలు తెచ్చి చెప్పారు. నిజంగా ఎంత అభిమానం ఉందనేది గజమాలు కాదు, అక్కడ ఎంత ప్రేమతో తెచ్చారు. ఆ ప్రేమను మనం మెజర్ చేయలేము. అలాగే నా బంధుమిత్రులు, మన గాయత్రి గారి ప్రిన్సిపల్ గారు కానీ మా అప్పుడు బాలకోటేశ్వర గారు ప్రొఫెసర్ అయినా అంత పెద్ద స్థాయిలో ఉంది ఆయన. అలాగే అక్కడ డీన్ పులిపాక నరసింహరావు కానీ, అలాగే మా అన్నయ్య ఇంతలో నుండి పాప కష్టపడి అక్కడి నుంచి టౌన్ నుంచి బస్సులో వచ్చాడు పాప, నాకే బాగా అనిపించింది. అలాగే మా అన్న శ్యాము వదిన ఎంతమంది ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో, నేను పిలిచిన వాళ్ళు కూడా నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నేనంటే ఎంత అభిమానం, చాలా అభిమానం ఉన్నవాళ్ళు. ఇంకా కొంతమంది చూపించాను, చాలా అభిమానస్తులు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళని నేను పిలిచాను. అలాగే ఊరికనే మొహమాటానికి కూడా నేను ఎవరిని పిలవలేదు. నాకు పక్కన ఉన్నా సరే నాకు 10th ఫ్లోర్ వాళ్ళండి. నిజంగా నేను రిటర్న్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఎన్విరాన్మెంట్లో 10th ఫ్లోర్లో అలాంటి మంచి వాళ్ళ మధ్యన ఎంతో మంచి వాళ్ళు. నాకు 10th ఫ్లోర్లో 17 మెంబర్స్ ఉంటాం. మేము 17 15 మెంబర్స్. 15 మెంబర్స్ కూడా ఎవరు చూసినా సరే మా అమ్మాయి, లేకపోతే మా అబ్బాయి, మా కోడలో, లేకపోతే మా బ్రదర్, మా చెల్లి, వాళ్ళే అలాగే ఫీలింగ్ వస్తుంది. కానీ నా 10th ఫ్లోర్లో నాకు నైబర్స్ అని ఎప్పుడూ అనిపించండి. టచ్ స్టోన్ 10th ఫ్లోర్లో, టచ్ స్టోన్ వీళ్ళ 10th ఫ్లోర్లో ఉన్న వాళ్ళు నిజంగా వాళ్ళు నన్ను ఎంత అభిమానిస్తారంటే ఒక సొంత మనిషిలాగా. నేను చెప్తాను కదా, నా ఫ్లోర్లో ఏ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళ మనిషిగా నన్ను చూస్తానండి. అంటే నా మంచితనం కాదండి, వాళ్ళ మంచితనం కూడా. అలాగే నా ఫ్రెండ్స్ అందరూ ఇంతమంది వచ్చి నన్ను ఎంత అభిమానించారంటే, నేను మంచివాడిని అయితే అందరూ అదొకటే కాదండి, మీకు కూడా మంచి మనసు ఉంది, మీరందరూ కూడా మంచి వాళ్ళు కాబట్టి చాలా అతి మంచితనం, చాలా మంచితనం ఉంది. అలాంటి వాళ్ళే నాతో ఉంటారు ఎక్కువ మంది. మామూలు ఈర్ష్పడి వాళ్ళు, అలాంటి వాళ్ళు నాకు తెలిసిన నాకు ఎవరు లేరు కూడా. నన్ను చూసి అంత ఈర్ష్పడి అంత కూడా నేనేం లేదు. ఎప్పుడు డిపార్ట్మెంట్లో పర్టికులర్గా నాకు మా ఆనందరి రామరాయ్ అనే ఇద్దరు నేను ముగ్గురు పూజలు ఫోన్ చేసేవాళ్ళం. ఆ అటాచ్మెంట్ పోతుందేమో అని నేను బాధపడుతూ ఉంటాను. అలాగే నాకు మా బాస్ గంగాధర్ గారు చాలా కాలం ఆయన పనిచేశాను. ఆయన నన్ను ఎప్పుడు కూడా ఆయన నన్ను ఒక సబార్డినేట్లా చూడలేదు, ఒక ఇంట్లో మనిషిలాగే చూశారు నన్ను. అలాగే ఫస్ట్ ముత్యాలరావు గారు ఉండేవారు, ఆయన కూడా నన్ను అలాగే చూశారు. అలాగే మా తర్వాత మా లూ గారు వచ్చారు. లూ గారు నేను కలిపి మోర్ దాన్ 16 ఇయర్స్ ఆయన అందరిలో నేను పనిచేశాను. ఆయన కూడా ఎప్పుడు నన్ను నువ్వు ఈ పని చేయాలి కానీ, నువ్వు చేయలేదు కానీ, లీవ్ ఇవ్వడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు చేయలేదు. అలాగే ముఖర్జీ గారు ఉన్నారు మా డీజే పైన, ఆయనతో కూడా లాంగ్ అసోసియేషన్ 2011 నుంచి 2026 ఇప్పుడు రిటైర్ అయ్యారు కూడా ఆయన దగ్గర పనిచేశాను. ఆయన పాప కళ్ళు నీళ్ళు తెచ్చుకుంటాను నేను రిటైర్ అయిపోయానంటే. అంటే
బాస్తో కూడా నాకు అంత అటాచ్మెంట్ వచ్చింది. మరి భగవంతుడు నాకు ఇచ్చిన వరమే అనుకుంటాను. నేనేం చేశాను నాకు తెలియదు, కానీ వాళ్ళతో చాలా అటాచ్మెంట్ వచ్చింది. అలాగే ప్రజెంట్ నా కంట్రోల్ కాల్సి నువ్వు గారి తర్వాత కేసీసీ గారు నిజంగా వచ్చారు కదా, ఆయన నేను ఎంత అటాచ్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా సరే ఎవ్వరు నన్ను ఒక సబార్డినేట్ ఎప్పుడూ చూడలేదండి. నా పని నేను చేసుకెళ్ళిపోతాను. ఎందుకు ఆఫీస్కి వెళ్ళాలంటే మా నాన్నగారు అలా చెప్తారు అనమాట. పూజ అంటే రోజు పూజ చేయట్లేదా, దేవుడి దగ్గర పూజ చేసిన పూజ కాదని. నీకు ఏదైతే భగవంతుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడో ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. నీకు జీతం వస్తుందంటే నువ్వు ఆ టైంకి వెళ్ళాలి. 9 గంటలకు ఆఫీస్ అంటే 8 వెళ్ళాలి. మా అత కూడా ఎప్పుడు లేట్ అయితే ఆయన టైం ఫీల్ అయ్యారు. మా నాన్నగారు ఏమని స్కూల్ లేదా, ఇంకా టైం అవ్వలేదా, ఇంకా బయలుదేరలేదా అంటేవాడు మా ఫాదర్ స్కూల్లో కూడా 7:30 స్కూల్ అంటే ఆయన 7:05 కల్లా స్కూల్కి వెళ్ళేవారు. మా అమ్మగారిని తీసుకోవాలి. ఆయన పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా చేస్తుంటే కూడా టీచర్గా. అది భగవంతుడి వల్ల ఆ మంచిగా నాకు వచ్చింది. దానివల్ల అందరూ కూడా నన్ను చాలా పాజిటివ్గా తీసుకోవడం, నేను 8:30 ఆఫీస్కి వెళ్ళడం, 5:30 6 గంటల దాకా పనిచేయడం, అలాగే ఏ షిఫ్ట్ అయినా బి షిఫ్ట్ అయినా చేసినప్పుడు కూడా ½ గంట నేను ఎప్పుడు గోడల్లో అంటే నా బయోమెట్రిక్ వచ్చిన తొందరగా అర్థం అవుతుంది. నేను 9 గంటల కంటే ఇప్పుడు 8:30 8:30 దాటి నేను బయోమెట్రిక్లో పార్టిసిపేట్ చేయడం నాకు తెలియదు. మా నవగడలు కూడా ఉన్నారు, వాళ్ళు నా దగ్గర జాయిన్ అయ్యారు. వాళ్ళు ఇప్పటికి 20 సంవత్సరాల దగ్గర జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా నా దగ్గర పనిచేసి ఎంత అభిమానిస్తారో నన్ను. నాకేమైతే వాళ్ళు, వాళ్ళకేమైతే నేను, ఒకే ఫ్యామిలీలో ఉంటాను ఎప్పుడు. సో ఆఫీస్లో నా కొలీగ్స్ కానీ, మా వర్కర్స్ కానీ, లేకపోతే మా బాసులు కానీ అందరూ కూడా నాకు చాలా అదృష్టం అండి. అలాగే నేను నైబర్స్ కూడా చాలా ఇప్పుడు కూడా నాకు అలాగే 202Bలో ఉండేవాడిని. 202Bలో ఉన్నప్పుడు మిగిలిన 5 కూడా నన్ను ఎలా చూసేవారంటే ఒక సొంత మనిషిలో చూసేవారు. అలాగే వీళ్ళందరూ కూడా నా అయితే మన 10th క్లాస్ బ్యాచ్మేట్స్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటాం, కానీ ఒక కులం కానీ ఒక గోత్రం కానీ ఎవరు చూడబడి. అలాగే నాకు ఇంకా ఏంటంటే చాలా చెప్పుకోవాలంటే మా కిషోర్ ఏదన్నా సరే, కిషోర్ అని ఉన్నారైనా ఒకసారి ఉంచండి. ఏది వచ్చినా సరే ఫస్ట్ నేను ఆయన పిలుస్తానండి. కిషోర్ అంటే ఫస్ట్ ఎంత ఓపిక అంటే నిజంగా అతనికి ఆవిడకి కూడా బోధేంత సహనం ఇచ్చారండి. అలాంటి వ్యక్తులు ఉండడం వల్లే నేను సక్సెస్ అవ్వాలి. నేను సక్సెస్ అవ్వడానికి కారణం అలాంటి వ్యక్తులే. ఎందుకంటే నాకెవరైనా చెప్తే నేను ఆయన చెప్తాను. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఎవరైనా పని చెప్తే వెంటనే ఎవరో పని చెప్పడం వాళ్ళు నాకు చేసి పెట్టడం. అంటే నా స్నేహితుల ద్వారా నేను సక్సెస్ అయ్యాను. అంటే ఇదంతా నా గొప్పతనం కాదు, మీ అందరు గొప్పతనం 100%. అలాగే మా పిల్లలు ఇంకా ఏంటంటే అలాగే మా మిస్సెస్ ఫ్రెండ్స్ ఇలా శేష్ కుమార్ గారు ఉన్నారు సార్, ఉన్నారా? శేష్ కుమార్ గారు చూడండి, శేష్ కుమార్ గారు అంతా ఇప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు ఆయన. ఆవిడ కానీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా మా ఫ్యామిలీలో ఉంటారు అనుకున్నాను. అలాగే మురళీకృష్ణ గారని మా మిస్సెస్ కొలీగ్స్ కూడా నాకు సొంత ఫ్యామిలీలో చూసుకుంటారు. అలాగే మా పిల్లలు నాకు అదృష్టం ఏంటంటే నా పిల్లలు కూడా ఇద్దరు నేను ఎలా చెప్తే అలా వింటాను. ఈరోజు కూడా వాడికి ఎంత వయసు వచ్చిందని నాకు తెలియదు, కానీ ఈరోజు కూడా ఇంకా వెళ్ళలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా అని చెప్తాను. లేదా అలాగే ఎప్పుడు విసుక్కోవడం కానీ చిరాకు పడడం కానీ ఎప్పుడూ లేదు. ఇంకా ఎసెట్ ఏంటంటే మా మిస్సెస్, మీరు అందరూ అన్నట్టు మా మిస్సెస్ చాలా సహనశీలి, చాలా ఓపిక. నిజంగా తను నేను ఇంత సక్సెస్ అవడానికి 99% 9 కూడా కాదు 100% నా సక్సెస్ కారణం మా మిస్సెస్. ఎందుకంటే తను 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు కూడా జర్నీ చేసి వెళ్ళినప్పుడు నా క్యారేజ్ నాకు, తన క్యారేజ్ తనకి, మా అమ్మగారు నాన్నగారు వాళ్ళ క్యారేజ్ వాళ్ళకి, మళ్ళీ మా పిల్లల క్యారేజ్ పిల్లలకి ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు. ఫ్రిడ్జ్ క్యారేజ్ అందరికీ ఎవరికి సరిపడా వాళ్ళకి చేసేసి 5 గంటలకు బస్సు ఎక్కించేవాడిని. 5 గంటలకు బస్సు ఎక్కిస్తే స్కూల్కి 8:30కి వెళ్ళి 9 గంటల నుంచి సాయంత్రం దాకా పనిచేసి మళ్ళీ రాత్రి 7 గంటలకు వచ్చి 7 గంటలకు మళ్ళీ మాకు అందరికీ సంరక్షణ చేసేది. అలాగే పెళ్ళి అయిన వెంటనే బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతుంటే పెళ్ళి అయింది, బీఎస్సీ ఫైనల్ చదివింది, ఎంఎస్సీ చదివింది, ఎంఫిల్ చేసింది, బీఈడీ చేసింది, డిఏవి స్కూల్లో పనిచేసింది. డిఏవి స్కూల్లో మా అబ్బాయికి బాగా ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తే పుస్తకాలు పట్టించి హాస్పిటల్లో కూర్చొని వాళ్ళకి సేవ చేస్తూ పేపర్లు కరెక్షన్ చేస్తూ ఉంటుంది. అందుకని 8% డిఏవి స్కూల్లో పనిచేయదు. ఎందుకంటే అట్లీస్ట్ పిల్లలు బాగానే మనం వాళ్ళు సంరక్షించడం మన రెస్పాన్సిబిలిటీ. సో ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మనం ఏదైనా పని గవర్నమెంట్ బీఎస్సీ రాస్తే బీఎస్సీ వచ్చింది. సో మా లైఫ్లో నేను సక్సెస్ అవ్వడానికి కారణం మీరందరూ. నాది కాదు సక్సెస్,
అలాగే నా పిల్లలు నా శుభ్రం చదువుకున్నారు, వాళ్ళకి ఎప్పుడు కూడా పెద్దవాడికి కానీ చిన్నవాడికి కానీ మా ప్రీతం పెద్దవాడు సత్యమూర్తి చిన్నవాడు సత్యమూర్తి గారు ఇద్దరు కూడా నేను ఇప్పుడు వాళ్ళకి కనీసం సంవత్సరానికి ఒక 10,000 కూడా ఖర్చు పెట్టాలి లేదా అని ఎప్పుడూ తెలియదు. అంత తక్కువ ఖర్చుతోటి అతి తక్కువ ఖర్చుతోటి వాళ్ళిద్దరు కూడా పీజీ చేస్తారు. వీడు ఎంఎస్సీ పిహెచ్డీ చేశాడు, వాడు స్కాలర్షిప్ వచ్చింది. ఎప్పుడు కూడా వాడు స్కాలర్షిప్ తప్పితే దాన్ని ఎప్పుడు డబ్బులు ఇవ్వడు కదా. అప్పుడు వాడి డబ్బులు మీద నాకు పంపించేవాడు తీసుకురాలో నాన్న దగ్గర ఉంటే 30,000 ధరించుకోవాలని పంపించేశాడు. అలా కాదని దగ్గరించుకోగా నాకు వద్దులని నాకు పంపించింది. నేను కావస్తానని మళ్ళీ అడుగుతాను. మా చిన్నాడికి కూడా అదే కోరుతాడు, జేబు వస్తే ఫస్ట్ నాకు ఇచ్చేస్తానంటాడు. వాడికి ఎప్పుడు ఎంత కావస్తాను నా దగ్గర తీసుకుంటాడు, వాడికి అది వచ్చింది. సో అంత మంచి కొడుకులు కూడా నాకు పుట్టడం కానీ అంటే నా దృష్టి నాకు భగవంతుడు ఏదో గాడ్స్ గిఫ్ట్ అన్నట్టు నాకు దొరికిన నైబర్స్ కానీ, నాకు దొరికిన ఫ్రెండ్స్ కానీ, నాకు దొరికిన భార్య కానీ, పిల్లలు కానీ, అన్నిటికంటే ఇంకా విచిత్రం ఏంటంటే నా కోడలు కూడా ఈక్వల్లీ మా పెద్దవాళ్ళు గైడ్గాల్స్ ఇప్పుడు ఈ ప్రోగ్రాము ఇలా జరగాలి అని తనే ఎక్కువ కష్టపడింది. ఈ ప్రోగ్రామ్ చాలా కష్టపడి అందరితోటి దగ్గరుండి ఇలా చేస్తే బాగుంటుంది మాగారు, ఇలా చేస్తే బాగుంటుంది మాగారు అంటే ఏదో చెయ్యాలి నా తపన. అలా ఈ డ్రెస్సులు కానీ అప్పుడు మాకందరికీ బట్టలు ఉంది, అందరికీ మాట ఈ సూట్ డ్రెస్ కూడా మాకు వాడాలి సెలక్షన్ అంటే వేసుకుని ఈ సూట్ కూడా అందే. మా రెండో వాళ్ళు కూడా అక్కడ కూర్చుని అలా ఇలా అంటే నాకు ఎంత అదృష్టం అంటే నిజంగా భగవంతుడికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేయాలి. నాకు ఆఫీస్లో కొలీగ్స్ కానీ, బాసులు కానీ, సబార్డినేట్స్ కానీ, తర్వాత పీర్స్ సేమ్ పొజిషన్ ఉన్న వాళ్ళు కానీ అందరూ నాకు ఎప్పుడు ఎవరితో చిన్న ప్రాబ్లం కూడా రాలేదండి. ఎప్పుడు గొడవ పెట్టుకోవడం కానీ ఇంకోటి నేను ఎప్పుడే సీరియస్ అయితే వాళ్ళు కామైపోతారు, తర్వాత ఏంటంటే ఎక్కడే సీరియస్ అయిపోయారు అని అనేవాళ్ళు నాకే తెలియబడి ఎప్పుడు సమాధానం చెప్పలేదు. అది కూడా నా అదృష్టం. అలాగే మాకు ఆనందం నాతో పనిచేస్తారు రామనాయుడు, నాకు కూడా చాలా రోజు నేను ఏదో అంటూనే ఉంటాను వాళ్ళు అన్నా సరే. అలాగే మా శివరామమూర్తి షాప్లోకి వెళ్తే నేను రోజు ఒకసారి షాప్లోకి వెళ్తాను. షాప్ అంటే నేను ఆఫీస్లో వచ్చేస్తాను, షాప్లోకి వెళ్తాను. రోజు వెళ్ళి వాళ్ళందరినీ పలకరిస్తే ఒక ఆత్మీయత కనబడుతుంది అనమాట. ఇవన్నిటికంటే ఓవరాల్ అంటే మా బావమంది మా మరొకరు వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి ఎంత ఎఫర్ట్ పెట్టి రోజు సక్సెస్ అవ్వడానికి కారణం మా బావమంది. కనపడకుండా సర్వీస్ చేస్తాను. అసలు కొంచెం కూడా నేను సర్వీస్ చేశాను, కష్టపడ్డాను, నేను అలాగే నేను బాగారు ఇలాంటి తిట్లు కూడా తింటే అవసరం. నేను అప్పుడు తింటూ ఉంటాను కూడా, నా తర్వాత బాగుంటాను అవసరంగా తిట్టాను. నేను తిట్టినా సరే బాగా మీరేగా తిట్టారు అంతా. మా మగలు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఎక్కడున్నా దయ్యాబాబు నా భోజనం చేయడానికి అర్చన. అలాగే మా బావమతి వైపు మా కజిన్ కూతురే, తను కూడా ఈ సర్వీస్ ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ ఏ సర్వీస్ ఉంటే ఆ సర్వీస్ మా ఇంట్లో ఉండి మా ఇంట్లో ఒక ఇద్దరాగే మాకు ఇక్కడ బయట అమ్మాయి అనిపించింది. అలాగే మా తోడలుడు కూడా మాకు అలాగే సహకరిస్తారు. మా మామగారు అత్తగారు కూడా మీరంటే చాలా అంటే నేను బెస్ట్ అనమాట కనుక చెప్పాలంటే. అలాగే మా అన్నయ్యకి చిన్నప్పుడు చాలా స్టోరీలు చెప్పారు నాకు మా అన్నయ్య గురించి. మా అన్నయ్య నన్ను ఎప్పుడు భుజం మీదే పడుతుంది తిరుగుతూ ఉంటాడు. ఎలాగంటే ఫ్లాస్ కోసం మా నాన్నగారు మా భుజం మీద తీసుకెళ్ళి సపోటా చెట్టు ఎక్కించి కూర్చోబెట్టి సపోటా తెస్తానంటే మా అన్నయ్య కోపం సపోటా ఫ్లాస్ కింద పడేసాను. ఆ ఫ్లాస్ బదలైపోయింది తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా మామగారు తీసి ఫ్లాస్ బదలైపోయింది. మా అన్నయ్య ముందరే చెప్పాడు, నీకు దెబ్బలు పడిపోతారా, నువ్వు దెబ్బలు తినద్దు, నేను తింటాను దెబ్బలు, నువ్వు చెప్పొద్దు ఎవరికి రాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య దెబ్బలు తింటుంటే నేను తట్టుకోలేక నేనే పడేసానని చెప్పాను. మళ్ళీ నన్ను కొట్టాను. మా అన్నయ్య నన్ను తిట్టాడు అనమాట, ఎందుకంటే నువ్వు నేను దెబ్బలు తిని సామసంగా అంటే ఎంత ప్రేమగా ఉండేదానికి నేను చెప్తాను. అదే మా అక్క కూడా చాలా సఫర్ అయింది, పాపం చాలా సఫర్ అయింది, చాలా మంచిది, చాలా చేదోడుగా ఉంటుంది. సో అది కాక మా బాబాయ్లు విశాఖపట్నం నాకు చాలా సపోర్ట్ చేశారు, మా పిల్లి మా బాబాయ్లు కూడా. అలాగే మా మేనమ్మ కూడా నాకు పెళ్లి చేశారు. సో ఏ విధంగా చూసినా మా అమ్మగారి తరఫున కానీ, మా నాన్నగారి తరఫున కానీ, నా భార్య తరఫున కానీ, అలాగే మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, అలాగే మా చిన్న వియ్యంకుడు మా పెద్ద వియ్యంకుడు గారు మీతో మాట్లాడారు. ఆయన చాలా చక్కటి వక్త, మంచి కవి, చాలా చక్కగా మాట్లాడతారు. ఎంత పొజిషన్ ఆయన డీసీపీ క్రైమ్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన మాత్రం చక్కగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అందరూ హ్యాపీగా ఉండాలని మంచి మనస్తత్వంలో ఉండే మనిషి. అలాగే మా చిన్నవియ్యంకుడు గారు ఆయన, అలాగే మా చెల్లయ్య కూడా చాలా అంటే
తను ఎదరవాళ్ళు బాగోవాలని అలాగే తను కోరుకునే మనిషి. ఎప్పుడు కూడా ఎదరవాళ్ళు బాగోవాలి, మీకు ఏం పెట్టాలి, మీకు ఏం ఇవ్వాలి, అది మీకు ఎదైతే బాగుంటుంది, మీకు ఇదైతే బాగుంటుంది అని ఎప్పుడు ఏదో ఒకటి ఇచ్చి అలాగైతే బాగుంటుంది, ఇలాగైతే బాగుంటుందని ఎంతో ఇదిగా ఉంటారు వాళ్ళు. సో అలాగే మా చిన్న బియ్యంలో కూడా మా చిన్న బియ్యంలో సీతారామూర్తి గారు ఆయన ఎక్కడ ఉన్నారు చెప్పారు కదా, ఇలా మాట్లాడారు. ఆయన కూడా విశాఖపట్నం ఎక్సైజ్ ఫోర్స్, ఇద్దరు డ్రెస్ యూనిఫామ్ వాళ్ళు మనకు బియ్యంలో దగ్గర అదే ఉంటాం మాకు తెలియదు. ఈయనేమో కాకి యూనిఫామ్, ఆయన ఎయిర్ ఫోర్స్ లైట్ గ్రీన్ అనుకుంటున్నాను. ఇద్దరు యూనిఫామ్ సర్వీస్ ఉన్న వాళ్ళు దొరికారు. అయినా కానీ ఇద్దరు కూడా చాలా మంచి మనసు. ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్లో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నారు రెడ్డి బ్రాంచ్లోనే. ఆయన కూడా నేనంటే చాలా అభిమానం. ఆయన ఎప్పుడు బాగా ఫోన్ చేసి సరదాగా మాట్లాడుకుంటాం. ఇంతో కానీ ఆయనతో కానీ ఆచార్యతో కానీ సిస్టర్స్ లాగే ఉంటారు కానీ బయట అనిపించారు. సో మీ అందరి మధ్యన ఈరోజు బాగా జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఆత్మీయత ఇచ్చిపుచ్చుకోవడం తప్పితే ఇచ్చి పుచ్చుకోవడం తప్పితే ఆత్మీయత నథింగ్. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంతా నడిపించిన మన గిరిబాబు గారు ఉన్నామండి, మా రవి సత్యనారాయణ పెద్ద పెద్ద అన్నలు పడుకు వచ్చారు. అలాగే మా మధు గారు ఉన్నారండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నేను పేరున కొంతమంది పేర్లు మర్చిపోయి ఉంటాను, నేను పేర్లు చెప్పలేకపోవచ్చు, మనసులో అందరూ ఉంటారు. ఈరోజు నేను ఎంతమంది పిలిచారో కూడా తెలియదు పాపం. అలాగే శివ గారు, సాగంటి శివ, ఒక్కరోజు షార్ట్ నోటీస్లో నేను భోజనాలు చెప్పాను, మర్చిపోయాను. ఈ కంగారులో నా రిటైర్మెంట్ కావడంలో అతనికి నేను భోజనాలు ఇంతమందికి చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడోసారి చెప్పాను, 31వ తారీఖున నాకు భోజనాలు కావాలి అని చెప్పాను. సడన్గా అతనికి నిన్న మధ్యాహ్నం ప్రోగ్రామ్ అవుతుంది అతను కనిపించినప్పుడు నేను అడగలేదు. అడగకుండా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి చెప్పలేదు కదా, ఇంటికి ఫోన్ చేసి అంటే 4 గంటలకు అవ్వదు ఈరోజు 200-300 మందికి భోజనాలు కావాలని నేను ఓకే నేను చేస్తానండి, మీరేం అధికారం నేను చూసుకుంటాను. ఆయన కూడా దగ్గరుండి ఈరోజు సాగంటి శివ గారు దగ్గరుండి నాకనే 24 hours షార్ట్ నోటీస్గా పొద్దున టిఫిన్ 75 మందికి, మధ్యాహ్నం భోజనాలు 300-350 మందికి భోజనాలు షార్ట్ నోటీస్. అంటే నేను ఎంత బ్లెస్డ్ అనేది మీ అందరి మధ్యలో ఉండి నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది నేను చెప్పాలంటే నిజంగా. అలాగే మా పనసత్యాన్ని గారు, ఆయన గురుస్వామి అంటే వంటలు ఫేమస్. ఆయన దగ్గరగా 40-45 సార్లు స్వామి దగ్గరికి వచ్చారు. 100 times వచ్చారు. ఒకసారి చప్పట్లు పెట్టుకున్నాను. గోపాలం ఎక్కడున్నావు? అదే గోపాలం 2 నెలల నుంచి నా ఫంక్షన్ ఎలా చేయాలి అని మా మిస్సెస్ తోటి అందరితో డిసైడ్ చేసి ఒక ఫ్రేమ్ తయారు చేసి నిజంగానే ఎంత కష్టపడి ఈ బ్యాలెన్స్ గేమ్స్ అన్ని మొత్తం అన్ని కూడా చాలా అలవాటు చేస్తాను. 2 months నుంచి ఎఫర్ట్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ నేను 30వ తారీఖు లోపల జరగాలి, అంటే లోపల జరగలేకపోవడం వల్ల కొంతమంది కొంచెం అన్ఈజీ ఫీల్ అయ్యారు. మా డిపార్ట్మెంట్లో కూడా నేను పొద్దున్న నేను సంతకం డయాబెటిక్ ఏంటంటే చాలా మంది షాపుల్లో వచ్చేసి చాలా ధర్మం పెట్టేసి అలవాటు చేసి నాకే బాధ అనిపించింది. మీరు ఏం చేయలేదు వీరికి, దీనే నాకే ఇంతగా అభిమానం పెడతారు అంటే వాళ్ళలో మంచితనం. నాలో ఉన్నదానికంటే నేను ఏం చెప్తానంటే వాళ్ళలో మంచితనం నాకు వస్తుంది. అలాగే మా ఆరోగ్యం కోసం ఈరోజు భోజనాలన్నీ కూడా వాడే దగ్గర ర్యాలీ మాకు 2 కూడా దగ్గరుండి. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మీరందరూ కూడా నన్ను ఎంతో అభిమానించి నేను ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మాకు మా ఇంకా నా యొక్క బాధ్యత నిర్వహించారు. నా రిటైర్ అయిపోయిన తర్వాత మీ అందరి ఇంట్లోనూ నేను ఒక మనిషి అని పిలవండి, ఏ ఫంక్షన్స్కైనా పిలవండి, ఏ చేయాలో చెప్పండి, ఎప్పుడైనా రండి. అదే నాకు కావాలి కూడా. నాకు అంటే ఏదో కుటుంబం అంటే ఊరికే కబుర్లు చెప్పడం మైకులో మాట్లాడడం కాదండి. మీరు మీ ఫ్యామిలీలో ఏం జరిగినా సరే, మంచికైనా సరే చెడ్డకైనా సరే, చెడ్డ జరగాలని కోరుకోము, మంచికైనా చెడ్డకైనా నాకు పిలవండి. మీ యొక్క మనిషిగా నన్ను చూడండి, మీ ఫ్యామిలీ మనిషిగా, మీ ఫ్యామిలీలో ఒక మనిషిగా ఆలోచించండి. నాకు అదే పెద్ద వరం, అందుకంటే నేను ఏం కోరుకోను. అలాగే మా సన్యాసులు కూడా ఎప్పుడు 20 సంవత్సరాలతో మనం కలిపి ఎప్పుడైనా నేను రోజు తీరుస్తూ ఉంటాను. వాళ్ళు మామూలుగా గట్టిగా తిరుగుతూ ఉంటాను. మీరే కదా తిడతారంటారండి. ఎప్పుడు నేను సీరియస్ అయితే ఎప్పుడు సీరియస్ అవ్వాలి, అదేంటో తెలియదు. ఎప్పుడు సార్ మీరేగా తిడతారంటారు, మాకు ఏ నమ్మకం తిట్టడం అంటాడు కదా, అంతే వచ్చేటి అది వాళ్ళు వేలు మొన్నే కట్టేది ఆ మిషన్లో రోజు తిడతాను. నువ్వు పని చేయడం నువ్వు జాగ్రత్తగా చేయండి, ఆ పని ముందుకు పని ఈ వేలు కుడి చేసి వేలు కట్టయిపోయింది. అంతకుముందు 4 బోర్లు సిగిపోయేది. అయినా కానీ పని మాట్లాడు. అలాంటి వాళ్ళు ఉండడం మాకు చాలా అదృష్టం. అలాంటి వాళ్ళు మా దగ్గర ఉండడం నిజంగా నా అదృష్టం. సో అలాగే మా చిన్నమ్మ మా ఇంట్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మా అమ్మని చూస్తుంది. తను ఇంటి మా ఇంట్లో మనిషిలాగే ఉంటుంది మా చిన్నమ్మ ఇప్పుడు కూడా. కానీ నిజంగా మనందరూ కూడా
నిజంగా 20 రోజులు 25 రోజుల నుంచి ఈరోజు ప్రోగ్రామ్ ఉందని ఫేవర్ వచ్చి కూడా రోజు వస్తుంది. పొద్దున 5 గంటలకు వస్తుంది, సాయంత్రం 6 గంటలకు వెళ్తుందండి. అంటే నాకు చెప్తాను కదా, ఎంత భగవంతుడు ఎంత సాయం చేయాలో అంత సాయం చేసింది మా అన్నయ్య అన్నట్టు. నిజంగా నాకు మరి నెగిటివ్ లేవు, హ్యాపీగా జరుగుతుంది. సో ఇదంతా కూడా భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి సంపద మీరు ఆయురారోగ్యం చేసేవారంటే ఇదే ఆయురారోగ్యం చేసేవారని భావిస్తూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా మీరు సుదూర ప్రాంతాల నుంచి ప్లస్ నాతో ఎంతో అభిమానంతో ప్రేమతో నుంచి నన్ను ప్రేమలో ఉంచి మీ నా యొక్క రెస్పాన్సిబిలిటీని పెంచారు మీరు. సో నేను అడిగింది మీ అందరినీ ఒకటే, మీ ఫ్యామిలీలో మమ్మల్ని మనిషిగా చూడండి, ఉచితానికి నన్ను పిలవండి. మీ ఫ్యామిలీలో మంచిగానే సరే చెడ్డగానే సరే నేను వస్తాను, ఉంటాను, మీ దాంట్లో అన్నింటిలో పాల్గొంటున్నాను. నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగం కూడా చేయకూడదని డిసైడ్ అయిపోయాను. 40 సంవత్సరాలు స్కూల్ ప్లేట్లో, 1 సంవత్సరం ఏమో డాక్టరేట్, 41 సంవత్సరాలు పనిచేశాను. 45 సంవత్సరాలు చాలా హ్యాపీగా పనిచేశాను. సో అందరికీ కూడా పేరు పేరున ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేస్తుందో ఈ ఇంతటి మంచి నా చాలాసేపు మాట్లాడిన మీరు అందరూ ఒప్పిక కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు థ్యాంక్ యూ. దట్ ఈస్ కేఎల్.